శ్రీ గురు సర్వకారణభూతాశక్తి శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. శ్రీ వనదుర్గాపీఠము మొన్నటి వరకు కూడా అందరూ జాతకంలో విశేషమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి. అయితే ఆ ఫలితములు ఉదాహరణ యోగములు జరగకపోవడానికి కారణం సర్పాపసర్పభద్రంతే దూరం గచ్చ మహాయస జనమేజస్య యాగాంతే ఆస్తికవచనము శృణు జరత్కారో ఆస్తికపన్నమేవ చ ఆస్తిక సత్యసంతు మాం పన్నగేభ్యో హి రక్షతు. చాలామంది జాతకంలో, చాలామంది కాదు, ప్రతి జాతకంలో కాలసర్పదోషం ఉంటుంది. అయితే ఆ దోషం మనకు ఎంతవరకు వర్తిస్తున్నది? ఆ దోషం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏంటి? ఉదాహరణ, కాలసర్పదోషం మన జాతకంలో బలీయంగా ఉన్నట్టయితే చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోవడం, సకాలంలో వివాహం జరగకపోవడం, అలాగే వివాహం జరిగిన తర్వాత కొద్దిగా సమస్యలు పడడం, ఇటువంటి వస్తూ ఉంటాయి. సాధారణంగా అందరూ ఏం చేస్తారు? కాలసర్పదోషం అనగానే రాహుకేతువులకు పూజ చేస్తారు. దానివల్ల ఉపయోగం లేదండి. మానసాదేవి అమ్మవారు రాహుకేతువులకి, అసలు కాలసర్పదోషానికి అధిష్టాన దేవత. జరత్కారు జగద్గౌరి మానసాసిద్ధయోగిని వైష్ణవి నాగభగని శైవనాగేశ్వరి తదా. ఈ అమ్మవారిని భోగనాగేశ్వరి అమ్మవారు అని చెప్పేసి అంటారు. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారం పెడితే ఈరోజు ఎందుకు చదువుతున్నానంటే, కొన్ని జాతకాలు కొంతకాలంగా చూస్తూ ఉండడం వల్ల దానికి నవనాగ మండపాన్ని ఏర్పాటు చేసి, నవనాగ మండపంలో 9 దేవతలను ఆవాహన చేసి, వాటికి పూజాధికములు చేసి, ఈ భోగనాగేశ్వరి అమ్మవారికి అర్చన చెయ్యాలి. ఎలా చెయ్యాలంటేనట, జరత్కారు జగద్గౌరి మానసాసిద్ధయోగిని శ్రీమన్నారాయణమూర్తిని ఆవాహన చెయ్యాలి. మంగళాకారకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆవాహన చెయ్యాలి. అలాగే రాహుకేతువులను ఆవాహన చెయ్యాలి. వాసుకి తక్షకశ్చైవ ఐరావత ధనంజయో కర్కోటక శంఖపాలో హనంతా శేషదేవత. ఈ 9 నాగుల్ని ఆవాహన చెయ్యాలి. చేసి మధ్యలో మానసాదేవి అమ్మవారిని ఆవాహన చెయ్యాలి. అమ్మవారి ధ్యాన శ్లోకం: పంచశీర్షాం మహాభోగాన్ నీలవర్ణాం భయంకరీం సర్వారిష్టనిహర్తారాం వందే తాన్ నాగదేవతాం. అమ్మవారు 5 శిరస్సులతో ఉంటుందట. పంచశీర్షాం మహాభోగాం, మహాభోగములను ఇస్తుందట. పంచశీర్షాం మహాభోగాన్ నీలవర్ణాం, అమ్మవారికి నీలవర్ణం అంటే చాలా ఇష్టం. నీలవర్ణాం భయంకరీం, ఏదైనా తేడా చేస్తే దండన కూడా భయంకరంగానే ఉంటుందట. నీలవర్ణాం భయంకరీం సర్వారిష్ట నిహర్తారాం వందేతాన్ నాగదేవతాం. సర్వ అరిష్టముల్ని అమ్మవారు తీసివేస్తుందట. సర్వారిష్ట నిహర్తారాం వందేతాన్ నాగదేవతాం. అటువంటి తల్లి, నేను నీకు నమస్కరిస్తున్నానని దాని తాలూకు అర్థం. మళ్ళా చెబుతాను వినండి. పంచశీర్షాం మహాభోగాన్ నీలవర్ణాం భయంకరీం సర్వారిష్ట నిహర్తారాం వందేతాన్ నాగదేవతాం. అటువంటి మానసాదేవి యొక్క అర్చన పూజాధికములు చేయడం వల్ల కాలసర్పదోష నివారణ అనేటటువంటిది పరిపూర్ణంగా పూర్తవుతుంది. ఇది ఎలాగా చేసిన తర్వాత 41 రోజుల అమ్మవారి యొక్క మహామంత్రాన్ని మీరు కూడా జపించాలి. ఈవేళ జ్యోతిష్ శాస్త్రం ఇంకోటి అంతా డబ్బుతో వ్యవహారం అయిపోయింది. ఎందుకంటే అందరూ బతకాలి. అలాగని దానికి తగినటువంటి వ్యవహారాన్ని చేయాలి. ఏమంటే చాలామంది నిరాధారమైనటువంటిది ఇంకోటి మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రత్యక్షంగా. మనకి ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. అంచేత సరి అయినటువంటి పద్ధతిలో ఈ కాలసర్పదోష నివారణ చేసుకుని చక్కగా మంచి మార్గంలో సకాలంలో కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్తి చేసుకుని మానసాదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది కాలసర్పదోష నివారణ చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.